చమురు సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేస్తున్న యుద్ధ ప్రభావం. భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి. కాని ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ ముందున్న అతిపెద్ద సవాలు చమురు సంక్షోభం. అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ మార్కెట్లను తీవ్ర అనిశ్చితిలోకి నెట్టింది. 2.5 నెలలు దాటినా పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. దాని ప్రభావం త్వరలోనే భారత ప్రజల జీవితాలపై తీవ్రంగా పడబోతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయ్ కోటక్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దేశ ప్రజలు, కంపెనీలు, చిన్న వ్యాపారులు అందరూ రాబోయే కష్టకాలానికి సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఇప్పటివరకు భారత్ తక్కువ ధరలకు కొనుగోలు చేసిన చమురు నిల్వల వల్ల ప్రభావం కొంతవరకు నియంత్రితమైంది. కాని ఇకపై కొనాల్సిన కొత్త చమురు ధరలు భారీగా పెరగబోతున్నాయి. ఆ భారం చివరకు సామాన్య ప్రజలపైనే పడుతుంది అని ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ వాడని వారికి ఈ ప్రభావం తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే రవాణా ఖర్చులు పెరిగితే ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. కూరగాయల నుంచి పాలు వరకు, గ్యాస్ నుంచి విద్యుత్ వరకు ప్రతి కుటుంబ ఖర్చు పెరిగే ప్రమాదముంది. ప్రత్యేకంగా స్థిరమైన ఆదాయమున్న మధ్యతరగతి కుటుంబాలు, చిన్న వ్యాపారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. వేతనాలు పెరగకపోయినా ఖర్చులు మాత్రం అమాంతం పెరిగిపోవచ్చు. భారత్ ప్రస్తుతం తన చమురు అవసరాల్లో దాదాపు 85% దిగుమతులపై ఆధారపడుతోంది. అంటే అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం పడుతుంది. ముడి చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. రూపాయి విలువ పడిపోతుంది. దేశ ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో పడే అవకాశముంటుంది. ఉదయ్ కోటక్ హెచ్చరిక ప్రకారం కష్టకాలంలో కుటుంబాలు, ప్రభుత్వాలు, కంపెనీలు ఆదాయానికి మించి ఖర్చు చెయ్యకూడదు. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ ఇప్పుడు అత్యవసరం. భారత్ విదేశీ పెట్టుబడులపై పూర్తిగా ఆధారపడకుండా దేశీయ పెట్టుబడులను పెంచుకోవాలి. స్వయం సమృద్ధి వైపు అడుగులు వేయాలి అని ఆయన సూచించారు. ఇదే సమయంలో భారత ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ కూడా కీలక హెచ్చరికలు చేశారు. అమెరికా ఇరాన్ యుద్ధం కేవలం విదేశాంగ సమస్య కాదని, ఇది భారత చెల్లింపుల సామర్థ్యానికి అగ్నిపరీక్ష అని ఆయన అన్నారు. భారత దిగుమతి చేసుకునే చమురులో దాదాపు 46% హోర్మూజ్ జలసంధి మార్గం ద్వారానే వస్తోంది. ఎల్పీజీ గ్యాస్ దిగుమతుల్లో 90% కూడా అదే మార్గంపై ఆధారపడి ఉంది. అక్కడ ఉద్రిక్తతలు పెరిగితే భారత్లో గ్యాస్ ధరలు పెరగవచ్చు. ఇంధన కొరత ఏర్పడవచ్చు. రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడవచ్చు. అంతేకాదు, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న ప్రవాస భారతీయులు పంపించే డబ్బులో 38% వాటా ఉంది. యుద్ధ ప్రభావం అక్కడి ఆర్థిక వ్యవస్థలపై పడితే భారత్కు వచ్చే విదేశీ నగదు ప్రవాహం కూడా తగ్గే ప్రమాదముంది. ఇక ప్రపంచ దేశాలు కూడా ఈ సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లారెన్స్ వాంగ్ హెచ్చరిక ప్రకారం హోర్మూ సంక్షోభం త్వరగా ముగిసే సూచనలు కనిపించడం లేదన్నారు. దీంతో కొన్ని దేశాలు ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే ప్రమాదముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంధన ధరలతో పాటు ఆహారం, ఎరువుల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశముందని చెప్పారు. ప్రపంచం ఇప్పుడు ఒక పెద్ద ఆర్థిక తుఫాన్ వైపు అడుగులు వేస్తోంది. యుద్ధం కేవలం సరిహద్దుల వద్ద మాత్రమే జరగదు. దాని ప్రభావం ప్రతి ఇంటి వంటగదిలో కనిపిస్తుంది. ప్రతి కుటుంబ బడ్జెట్లో అనుభూతి అవుతుంది. ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తున్న ప్రశ్న ఒక్కటే: ఈ చమురు సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా బయటపడుతుంది?